సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కె మెహర్ గణేష్ కు జాతీయ స్థాయిలో బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు వచ్చిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు చెప్పారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ సివిల్ ఇంజనీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం జగపతిరాజు డాక్టర్ గణేష్ ను సత్కరించారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ కెఎం గణేష్ మాట్లాడుతూ గత నెల నవంబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జియోస్పేషియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో 21 రోజుల పాటు నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రాం కింద కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో జాతీయ స్థాయిలో 24 మందిని ఎంపిక చేయగా అందులో తాను ఒకడిని అన్నారు. 21 రోజుల పాటు జరిగిన సదస్సు ముగింపు సందర్భంగా డాక్టర్ గణేష్ మ్యాపింగ్ అర్బన్ డైనమిక్స్ ఏ జియోస్పేషియల్ స్టడీ ఆఫ్ గౌతమ బుద్ధ నగర్ ట్రాన్స్ఫర్మేషన్ 2014-2024 అనే అంశంపై తయారు చేసిన ప్రాజెక్టుకు బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు మొదటి స్థానంలో లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఐఐటీలు, ఎన్ఐటీలు వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల నుండి వచ్చిన ప్రొఫెసర్స్ తో పాటు పాల్గొన్న తమ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ గణేష్ కు మొదటి స్థానం రావడం పట్ల కళాశాలకు లభించిన అరుదైన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన డాక్టర్ గణేష్ ను కళాశాల యాజమాన్యం అధ్యక్ష కార్యదర్శులు సాగి ప్రసాదరాజు, సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ అభినందించారు. యూనివర్సిటీలో అక్కడ నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రామ్ ఇంటర్ స్కూల్లో పార్టిసిపేట్ చేయడం, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో చాలా మంది పార్టిసిపేట్ చేస్తే ఒక 24 మెంబర్స్ మాత్రం 24 ఫ్యాకల్టీ మెంబర్స్ మాత్రమే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ 24 మెంబర్స్ని అక్కడంతా తరువుగా స్క్రూటినైజ్ చేసి టీమ్స్ కింద డివైడ్ చేసి ఒక టీంకి లీడర్గా ఈయన ఎన్నిక చేయడం, ఆ లీడర్గా ఫస్ట్ ప్రైజ్ రావడంతో ఆయనకి ఆ ప్రైజ్ రావడం కూడా చాలా ఆనందదాయకం. దీంట్లో ఇంకొక కొత్త విశేషం ఏంటంటే దాంట్లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎన్ఐటీస్ నుంచి, ఐఐటీస్ నుంచి, ఎన్ఆర్ఎస్ఏ ఇటువంటి పెద్ద పెద్ద ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ నుంచి వెళ్ళారు. ఈయన ఒక్కనే మాత్రం అటానమస్ కాలేజ్ నుంచి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక్కనే గణేష్ గారు వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం కూడా కాలేజీకి కూడా చాలా గర్వకారణం. అది ఆయన వెళ్ళడానికి ప్రొవైడ్ చేయడానికి మా ప్రిన్సిపల్ గారు కానీ, అలాగే మేనేజ్మెంట్ కానీ, అధికారి కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీ లీవ్ ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం వలన ఆయన యూటిలైజ్ చేసుకుంటానికి కూడా బాగా జరిగింది. సో భవిష్యత్తులో కూడా ఆయన ఇదే కాకుండా ఉన్నత భారత్ అభియాన్ అనే యాక్టివిటీలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఉన్నత భారత్ అభియాన్ అంటే సొసైటీకి ఉపయోగపడేది అనమాట. ఎందుకు చెప్తుందంటే ఇవన్నీ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాదు, డిఫరెంట్ యాక్టివిటీస్. సో ఉన్నత భారత్ అభియాన్ ప్రకారం మేము అక్కడ 5 విలేజెస్ అడాప్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అది కూడా ఉన్నత భారత్ ఆ ప్రోగ్రామ్ మెచ్చి ఆల్ ఇండియా లెవెల్లో మన కాలేజీ లిస్ట్ కూడా పంపడం జరిగింది. అది ఎక్స్పెక్టింగ్ రిజల్ట్ ఇన్ ఫ్యూ డేస్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు గణేష్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మేనేజ్మెంట్. మా కాలేజీలో పనిచేస్తున్న సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ డాక్టర్ కెఎం గణేష్ గారు గత నవంబర్ 18 నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు అమిటీ యూనివర్సిటీలో కండక్ట్ చేసిన నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. చాలా ఇండియాలో అతి తక్కువ మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో 24లో మన కెఎం గణేష్ గారు ఉన్నారు. అంతా అయిపోయాక అక్కడ అయిపోయిన ప్రాజెక్టుల్లో మళ్ళీ మా గణేష్ గారికి ఫస్ట్ ప్రైజ్ రావడం నిజంగా చాలా అభినందనీయం. నేను ఈ సందర్భంగా ఆయన చాలా కంగ్రాచులేట్ చేస్తూ అభినందిస్తున్నాను. నేను గత నవంబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు జరిగిన 21 డేస్ నేషనల్ జియోస్పేషియల్ ప్రోగ్రామ్ స్పాన్సర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి ద్వారా కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ని అమిటీ యూనివర్సిటీ నోయిడాలో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి 1 మంత్ బ్యాక్ నుంచి కూడా త్రూఅవుట్ ఇండియా వైడ్ సెలక్షన్స్ లో 24 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి అమిటీ యూనివర్సిటీలో అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ల్యాబ్స్ తో సహా. అలాగే ఎన్ఆర్ఎస్ఏ నోయిడా ప్రోగ్రామ్ కి ఈఎస్ఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఫీల్డ్ వర్క్ లో కూడా తీసుకెళ్లి వాళ్ళతో మంచి లెక్చర్స్ ఇవ్వడం ద్వారా ఆ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ఫ్యాకల్టీ నాకే కాకుండా నా కొలీగ్స్ తో పాటు స్టూడెంట్స్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి చాలా దోహదం చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.